క్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానమును చేరి వచ్చిన మన ఎల్లరకు నేటి దినము 66వ దైవజనుని జ్ఞాపకార్థ కూడిక ద్వారా ప్రభు మనలను దీవించి బలపరచును గాక. ఆమేన్. అందరికీ మరణాత. చదవబడినటువంటి లేఖన భాగమును ఒకసారి మరలా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నది మోషే గారు. మోషే గారికి దేవుడు సినాయి కొండ మీదకు తీసుకొని వెళ్ళి అక్కడ 2 రాతి పలకల మీద దేవుడే స్వయముగా తన యొక్క హస్తముతో వ్రేలితో వ్రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు రాతి పలకలు. అలాగే ప్రియమైన వర్లరా, నేటి దినం మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మన యొక్క అంశము మరి దైవజనులు దేవదాసయ్య గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక గనుక ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను, అలాగనే దేవుడు దైవజనునికి బయలుపరచిన బైబిల్ మిషన్ యొక్క ప్రత్యక్షత ఏంటి, ప్రత్యక్షతతో ఉన్నటువంటి సందర్భాలను, మరి అయ్యగారి జీవిత చరిత్రలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు ఈరోజు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన వర్లరా, ఈరోజు అంశం ఏంటి అంటే బైబిల్ మిషను ప్రత్యక్షత. దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ ఎందుకు బయలుపరచాడు? ఇంచుమించుగా 46 సంవత్సరాల సేవా పరిచర్య లూథరన్ మిషన్లో దైవజనులు జరిగించి ఉండగా, ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు లూథరన్ మిషన్లో దైవజనులు దేవదాసయ్య గారు పరిచర్య చేస్తూ ఉండగా దేవుడే స్వయముగా బైబిల్ మిషన్ను స్థాపింప చేయమని తెలియచేసినప్పుడు దైవజనులు, ప్రియమైన వర్లరా, దైవజనునికి దేవుడు బయలుపరచిన ఈ యొక్క మిషనే ఏ మిషను? బైబిల్ మిషను. చూడండి, దైవజనులు ఒక రక్షణ పద్యంలో కూడా తెలియజేసిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇన్ని మతములు మిషనులు ఇలను లేవా, ఇన్ని మతములు మిషనులు ఇలను లేవా, బైబిలు మిషనును దేవుడు బయలుపరచే, బైబిలు మిషనును దేవుడు బయలుపరచే, ఎందుకో 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 లోకమిది గ్రహింపవలెను, కొన్ని నాళ్ళకైన వచ్చు క్రొత్త వార్త. ప్రియమైన వార్లరా, ఎన్నో మతాలు మిషన్లు ఈ భూమి మీద ఉంటే బైబిల్ మిషన్ను దేవుడు దైవజనునికి బయలుపరచాడు. ఇక్కడ అంటూ ఉన్న మాట ఏంటంటే, ఎందుకో లోకమిది గ్రహింపవలెను. ఎందుకో లోకమిది గ్రహించవలను, ఎందుకు బయలుపరచాడో లోకము గ్రహించవలను, కొన్ని నాళ్లకైనా వచ్చు క్రొత్త వార్త అన్నారు. ఏంటి ఆ క్రొత్త వార్త అంటే, సన్నిధి అనుభవము, అలాగుననే రాకడను గూర్చినటువంటి వార్త. కాబట్టి సన్నిధి అనుభవం ఉండాలా, రాకడను గూర్చిన తలంపు ఉండాలా, దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం కూడా ఉండాలా. దానికోసమే కొన్ని నాళ్లకైనా వచ్చు క్రొత్త వార్త అన్నారు. ఆ క్రొత్త వార్తే బైబిల్ మిషను. ప్రియమైన వర్లరా, బైబిల్ మిషన్లో ఉన్న ఈ అనుభవాలు మనకు కనబడతా ఉన్నాయి. చూడండి, దైవజనునికి యొక్క మిషను బయలుపరుస్తామని, మరి బయలుపరచాలని దేవుడు ప్రేరేపింపజేసి దేవదాసయ్య గారి దగ్గరకు దేవుడు దర్శనంలో కనబడి మాట్లాడినప్పుడు, ప్రియమైన వర్లరా, అంటే అప్పటికి ఇంచుమించుగా 46 సంవత్సరాలు లూథరన్ మిషన్లో పనిచేస్తూ ఉన్నటువంటి తరుణంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకు, మన దైవజనులకి కనబడి తెలియజేసిన మాట, దేవుడు అన్నారు, బైబిల్ మిషన్ను బయలుపరచి స్థాపించమన్నారు. బైబిల్ మిషన్ను స్థాపించమని దైవజనునికి తెలియజేసినప్పుడు దైవజనులు అన్న మాట ఏంటి అంటే,
అయ్యగారు అన్న మాట, ప్రభువా మిషన్ను స్థాపించమంటా ఉన్నారు, మిషన్ను వృద్ధి చెందుటకు పనివారులు కావాలి కదయ్యా, మరి పనివారులు కావాలి అంటే వారు ఊరకనే కాదు కదా, వారికి జీతాలు ఇవ్వాలి కదా. అమ్మా మీ అందరూ జీతం ఇవ్వకుండా పని చేస్తారా ఎక్కడన్నా పనికి వెళ్తే? కాబట్టి ప్రియమైన వారులరా, పనివారు కావాలంటే వారికి జీతాలు ఇవ్వాలి, నేను జీతము ఇవ్వగలనా అని దైవజనులు దేవదాసయ్య గారు ప్రభువుని అడిగారు. నేను జీతాలు ఇవ్వగలనా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను ఎలాగా జీతములు ఇచ్చి వారిని పోషించగలుగుతానా ప్రభువా అని దైవజనులు అన్నారు. అయ్యా మిషనరీల దగ్గర అయితే డబ్బు ఉన్నది, మిషనరీలోకి ఈ బైబిల్ మిషన్ వారికి బయలుపరచు అని వారికి చెప్పుము ప్రభువా అని అంటే, ప్రియమైన వారలరా, దైవజనులకి దేవుడు తెలియజేసిన మాట ఏంటి అంటే, ప్రియమైన వారలరా, వారు కనిపెట్టరు గనక ఈ మిషన్ను దేవుని సన్నిధిలో కనిపెట్టే నీకే నేను బయలుపరుస్తా ఉన్నాను అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి చూడండి, మనకు ఇందాక నేను చదివించాను వాక్యం, నిర్గమాకాండ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తే, మోషే గారి కాలంలో మోషేకు దేవుడు కనబడి మాట్లాడినప్పుడు, మోషే ఇశ్రాయేలీయుల జనాంగమును ఐగుప్తులో నుండి విడిపించడానికి నీవు వెళ్ళి నా పక్షముగా నీవు మరి వారిని విడిపించాలి అన్నప్పుడు మోషే గారు పలికిన మాట మనకు కనపడుతుంది. నిర్గమాకాండ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో అంటారు ఏమని అంటే, అప్పుడు మోషే, ప్రభువా ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరినే కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, అప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడు అంటా ఉన్నాడు, మానవునకు నోరిచ్చిన వాడెవరు? మోగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గల వానినే గాని, గుడ్డి వానినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా అని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదను అని చెప్పాడు. అలాగే దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి కూడా దేవుడు తెలియచేయగా ఈ మిషన్ బయలుపరచమని తెలియజేసినప్పుడు దైవజనులేమో, అయ్యా వద్దయ్యా, నేను వారికి మరి పెంచి పోషించలేనయ్యా అని దైవజనులు వద్దు అంటున్నారు. దేవుడు ఏమన్నా, లేదు నీవు చెయ్యాలి, అయ్యా నా వల్ల కాదు నువ్వు చెయ్యాలి. ఇలా మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలోనే మిట్ట మధ్యాహ్నం, ప్రియమైన వారలరా, మరి దైవజనునికి దేవుడు బైబిల్ మిషన్ను చేతి వ్రాతతో ప్రియమైన వారలరా బయలుపరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనబడుతుందా? దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి మిట్ట మధ్యాహ్నం 3 గంటల సమయంలో 31 జనవరి 1938 రాజమండ్రిలో షారోను గృహములో ఉన్నప్పుడు, షారోను గృహములో మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు ఆ యొక్క చేతి వ్రాత బైబిల్ మిషను అని బంగారపు అక్షరాలతో వ్రాయబడినటువంటి వ్రాత దైవజనునికి దేవుడు చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, ఇలాగూ దేవుడు దైవజనునికి యొక్క బైబిల్ మిషనును మరి ప్రారంభింపజేసినట్లుగా, స్థాపింపజేసినట్లుగా, లేదా కనబరచినట్లుగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఇది ఇలా ఉండగా ఇక్కడ నుండి దైవజనుని యొక్క ఈ చరిత్రలో నుండి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, ఇదేమన్నా 31వ తారీఖు జనవరి నెలలో జరిగిన సందర్భం. 2వ రోజు అంటే ఫిబ్రవరి నెల 1వ తారీఖు ఈ మాసంలో ఏం జరిగిందయ్యా అంటే, దైవజనులు దగ్గరికి ఒక 30 మంది లోదర్ మిషన్ అయ్యగారులు వచ్చి ధవళేశ్వరం నుండి వచ్చారంట. వారు మరి దైవజను దగ్గరకు వచ్చి, అయ్యా మరి పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని అనుకుంటా ఉన్నాం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోటాలు పెట్టమని అడిగితే, సరే రండి అని చెప్పి దేవదాసయ్య గారు ఆ 30 మందిని యాజకుల్ని కూర్చోబెట్టి ఒక గదిలో పెట్టి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగేటట్లుగా దైవజనులు ప్రార్థన చేయగా, వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చి అందరూ కూడా ఆ పరిశుద్ధాత్మ వారిలోనికి రాగానే తట్టుకోలేక మరి కేకలు వేస్తూ
ఉన్నటువంటి సందర్భంలో, దేవుని స్తుతిస్తా ఉన్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది యాజకులైన వారు చూసి వెళ్ళి దొరగారికి చెప్పారంట, అయ్యా వెళ్ళి ఆ దేవదాసయ్య గారు వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ వచ్చేటట్టు ఏదో ప్రార్థనలు చేశాడు, వాళ్ళందరూ కేకలేస్తా ఉన్నారు, గోల్ చేస్తున్నారు అని అంటే, అప్పుడు అక్కడికి ప్రియమైన వాళ్ళరా శానిటోరియంలోనికి మరి ఎవరు వచ్చారయ్యా అంటే ఒక పెద్ద న్యూడార్ఫర్ గారు అయ్యగారిని పిలిపించి అడిగారంట, ఏంటండి దేవదాస్ గారు మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అని అడిగినప్పుడు దైవజనులు అన్నారు, అయ్యా వాళ్ళే ఆత్మను గురించి చెప్పమన్నారు, నేను చెప్పాను, అలాగే మరి నేను అక్కడికి చెప్పాను, వాళ్ళు అన్న మాట ఏంటంటే ఇది బైబిల్లో ఉన్నది గనక నేర్చుకుందామని వాళ్ళు అన్నారు, బైబిల్లో ఉన్నది గనక మనం నేర్చుకుందాం, మన మిషన్లో లేకపోయినా మనం నేర్చుకుందాం అన్నారు. సరే రండి అని చెప్పి వాళ్ళని మోకరింపజేసి నేను ప్రార్థన చేశాను, పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చారు వారి మీదకి, వారు తట్టుకోలేక ఉన్నారు, దేవుని స్తుతిస్తా కేకలు వేశారు అని దైవజనులు తెలియజేశారు. వారు ఆత్మను పొందుకున్నారు, దానికి నేనేం చేయగలను అని అన్నారు. అర్థమవుతుందన్నమాట. మరణాత. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రిని వాళ్ళు పరిచయం చేయమన్నారు, ప్రార్థన చేయమన్నారు, పరిశుద్ధాత్మ వచ్చింది, వాళ్ళు పొందుకున్నారు. ఇందులో ఏమీ చేయలేవనంటే కొంతమంది ఏం చేశారంటే ఎలాగైనా సరే ఈయన్ని ఈ మిషన్లో లేకుండా చేయాలని మరి కంకణం కట్టుకున్నారు. దైవజనులు దేవదాసయ్య గారిని ఏ మిషన్లో లేకుండా చేయాలని? లోదరణ మిషన్లో. బాగా వింటున్నారు మీరు. కాబట్టి ఎలాగైనా ఆయన్ని వెలివేయాలనే నిర్ణయానికి వచ్చి మరి ఇది జరిగింది. జనవరి 31 బైబిల్ మిషన్ బయలుపరచబడింది. ఫిబ్రవరిలో ఇది మాట జరిగింది. ఈ కొంత సమయం గడిచిన తర్వాత వీరంతా ఒక ఆలోచన చేసుకుని ఏప్రిల్ నెలలో అయ్యగారిని ఎలాగైనా సంస్కారపు విందుకు రానియకుండా అడ్డుపడాలని ప్లాన్ చేశారు. ఆయనకు బైబిల్ మిషన్ బయలుపరచబడిందంట, ఆయన బైబిల్ మిషన్ పెట్టుకుంటాడంట. ఇక మరి మన మిషన్ ఎందుకు, మన మిషన్లోనికి రావడానికి వీల్లేదు, రావద్దు అని చెప్పి ఖండితముగా మరి అందరూ కలిసి ప్రియమైన వారలరా ఒక కూటముగా ఏర్పాటు చేసుకున్నారంట. ఏమా ఇప్పుడు మనం అందరం కూడుకున్నాం కదా, ఇట్లా కూడుకొని అయ్యగారి మీద ఒక మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమని అంటే, సంఘపాదిరి గారు ఉన్నాడు, సంఘపాదిరి గారితో చెప్తున్నారు, ఇదిగో పాదిరి గారు రేపు దేవదాస్ గారు వస్తారు, మీరు సంస్కారం ఇయ్యకూడదు, చెప్పండి, మీరే చెప్పండి, వెళ్ళి చెప్పండి దేవదాస్ గారికి సంస్కారానికి రావద్దని అని అంటే ఆయన అన్నాడు, నా వల్ల కాదయ్యా, నేను మాత్రం ఆ పని చేయలేను అన్నాడు. సరే ఆ ప్రక్కనే ఉన్నటువంటి దొరగారితో అన్నారు వీళ్ళందరూ కూడా, దొరగారు మీరు చెప్పండి, పోని దేవదాసయ్య గారిని రేపు సంస్కారానికి రావద్దని చెప్పమన్నారు. ఆయన అన్నాడు, నేను చెప్పలేనయ్యా, మీరే చెప్పండి అన్న. ఇలాగ ఇంచుమించుగా రాత్రి 11 గంటల దాకా ఈ తర్జన భర్జన సాగుతానే ఉంది. తెల్లారితే సంస్కారం, ఇక మరిలా 1-2 రోజుల్లో సంస్కారం ఉంది, మీరు చెప్పండి అని ఆ రాత్రి అంతా 11 గంటలు వాళ్ళు చేశారు, కానీ వాళ్ళ వల్ల కాల. అయితే ఈలోపు ఆదివారం రానే వచ్చేసింది. అర్థమవుతుందా? ఆదివారం దైవజనులు దేవదాసయ్య గారు వచ్చి మోకరించారు. పక్కన ఆ కాలంలో ఉన్న విజయరత్నమయ్య గారు ఉన్నారు, ఒక ప్రక్క ప్రియమైన వారలరా మరి ఏలియా అయ్య గారు ఉన్నారు. చూడండి, ఇక ఇంత పని జరుగుతూ ఉన్నది గనక ఇక్కడ నిలబడినటువంటి పాదిరి గారు ఏం చేశారంటే ఒక పేపర్ మీద ఏమని రాశారు అంటే, మీరు బల్ల దగ్గరకు రాకూడదు అని ఒక చీటీ మీద రాసి ఒకళ్ళకిచ్చి దేవదాసయ్య గారికి ఇవ్వండి అన్నారు. ఆ చీటీ మీద అయ్యగారు తీసి చదివారు, బల్ల దగ్గరకు రాకూడదు అని రాశారు, సంస్కారపు విందు అందుకోవడానికి. అప్పుడు ప్రియమైన వారలరా, ఎందుకు ఈ పాదిరి గారు ముందేమో నా వల్ల కాదన్నాడు, ఇప్పుడు ఏమన్నా చీటీ రాసిచ్చాడు, ఎందుకు అంటే ప్రియమైన వారలరా, ఆ దొరగారికి ఈ సంగతి తెలిస్తే నన్ను మిషన్లో రిజైన్ చేసేయమంటారు, నన్ను తీసేస్తారు, నేను పాదిరిగా నా పని పోద్ది. కాబట్టి ఆ పని పోకుండా ఉండడం కోసం ఆయన ఏం చేశాడంటే, మీరు బల్ల దగ్గరకు రాకూడదని చీటీ రాసి పంపించారు. మరణాత, మీలో ఎవరికైనా నిద్ర వస్తే పోయి మొంగడు పుచ్చుకోండి.
చీటీ రాసి పంపించినప్పుడు ప్రియమైన వాళ్ళరా చూడండి, అది చదివినటువంటి దైవజనులు మరి దేవునికి దైవజనులు ప్రార్థన చేశారు. అయ్యా ప్రభువా, మనుషులు నన్ను బల్ల దగ్గరకు రావద్దు అని అంటా ఉన్నారయ్యా. దేవా, నీవే ఈరోజు స్వయముగా నాకు ఇదిగో ఈ సన్నిధిలోనికి వచ్చి నీవే స్వయముగా నాకు మీ యొక్క శరీర రక్తములు నాకు అందించు ప్రభువా అని దైవజనులు కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు పరలోకము నుండి ఒక బల్ల, మరి ఆ బల్ల మీద తెల్లని వస్త్రము వేయబడి రొట్టె ద్రాక్షారసముతోటి పరలోకము నుండి ఒక బల్ల దిగి రావడం, ప్రభువు తెల్లని వస్త్రములతో దగదగా మెరిసిపోయే వస్త్రములతో, యాజకుని వస్త్రములతో ప్రభు వచ్చి ఆ బల్ల మీద ఉన్నటువంటి రొట్టె ద్రాక్షారసమును, ఎలాగైతే యాజకుడు సంస్కారం ఇచ్చేటప్పుడు మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చెప్తా ఉంటాం కదా, అలాగా చెప్పించి పాపక్షమాపణ ఇవన్నీ చెప్పించి, అట్లానే ప్రభువు కూడా దైవజనుల ద్వారా అన్ని చెప్పించి ఆ రొట్టె ద్రాక్షారసమును దైవజనునికి అందించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగా దేవునికి మహిమ. పరలోకము నుండి బల్ల దిగి వచ్చి మరి మనుషులు ఇవ్వడానికి ఇష్టపడలేదు, కానీ ప్రియమైన వారలరా మరి ఎలా జరిగిందయ్యా అంటే ఆ ప్రభువే వచ్చి ఆ యొక్క విందు అందించినట్లుగా చూస్తూ చూడండి. అయితే దైవజనులు తెలియజేసింది ఏంటంటే, ఇక్కడ మోకరించినప్పుడు, సంస్కారపు విందుకు మోకరించినప్పుడు ప్రభు పరలోకము నుండి దిగిరాక ముందు, ఆయన చీటీ రాసి ఇవ్వక ముందు దైవజనునికి ఒక దర్శనం కలిగింది. ఏంటి ఆ దర్శనం అంటే, ప్రక్కనే ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర నుండి ఒక స్త్రీ, తెల్లని వస్త్రములు, ధవళ వస్త్రములు ధరించినటువంటి స్త్రీ బావిలో నుండి ఆ నీటిని చేది తన తల మీద పోసుకుంటా ఉన్నది. తెల్లటి జలము అని రాశారు అయ్యగారు. తెల్లటి జలమును బావిలో నుండి తీసుకొని పోసుకుంటా ఉన్నది. అప్పుడు ప్రభువు వచ్చినప్పుడు దైవజనులు అడగలేదు. ఏమని అంటే, అయ్యా ఈ స్త్రీ ఎవరు, ఎందుకు ఆమె బావిలో నుండి నీరు చేది పోసుకుంటా ఉన్నదని ప్రభువుని దైవజనులు అడగల. అది ఎందుకు అడగలేదో కూడా నేనేమి అడగలేదు అని రాశారు. ఆ తర్వాత దాని వివరాన్ని ప్రభువుని అడిగి తెలియజేశారు. ఏంటి అంటే, ఆ బావి దగ్గరకు వచ్చి నీరు చేదుకున్నది ఎవరయ్యా అంటే సమరయ స్త్రీ అన్నారు. ఎవరంట? సమరయ స్త్రీ. యూదులకు సమరయులకు సాంగత్యం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీకి దగ్గరకు వచ్చి ఆమె ఇచ్చినటువంటి నీళ్లను తీసుకున్నాడు. ప్రియమైన వర్లరా, అంటే నీళ్లు అడిగారు ప్రభువు. ప్రియమైన వర్లరా, ఆ నీళ్లను గూర్చినటువంటి సందర్భాన్ని బట్టి ఏం జరిగిందయ్యా అంటే, సమరయ స్త్రీ ప్రియమైన వర్లరా మరి ప్రభువును తెలుసుకున్నది, మరి అందరికీ సువార్త ప్రకటించింది. చూడండి, లోదరణ మిషన్ నుండి ఒకవేళ వీరు వద్దని పంపిస్తా ఉన్నారేమో, సమరయ స్త్రీని ఎలాగైతే యూదులు బహిష్కరించారో, అలాగే ఇదిగో నేను శుద్ధీకరింపజేసి నేను నా వానిగా చేస్తా ఉన్నారు. బైబిల్ మిషన్ ద్వారా బయలుపరచి నిన్ను ఒక మిషన్కు ఒక వ్యవస్థాపకుడిగా చేస్తా ఉన్నారని కలుగజేసినటువంటి దర్శనముగా మనకు కనబడతా ఉన్నది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వర్లరా, రెండవదిగా చూస్తే బైబిల్ మిషన్లో ఉన్న నిగ్గు అన్నారు. ఏంటంట? బైబిల్ మిషన్లో ఉన్న, చెప్పాలి, నిగ్గు. చూడండి, ఏంటి ఆ నిగ్గు అంటే, ఎప్పుడైతే దైవజనులు దేవదాసయ్య గారికి ఈ మాట, ఎందుకు ఈరోజు దైవజనులు దేవదాసయ్య గారి గురించి మనం మాట్లాడుతా ఉన్నాం అమ్మా, ఎక్కువ ఆయన గురించి, అయ్యగారి గురించి ఎందుకు మాట్లాడుతా ఉన్నాం అంటే, ఈరోజు అయ్యగారి జ్ఞాపకార్థ కూడిక కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. కాబట్టి ఈ రోజు దైవజనుని గురించిన సంగతులు మనం తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి చూడండి, బైబిల్ మిషన్ నిగ్గు ఏంటి అంటే, ఎప్పుడైతే దైవజనులు దేవదాసయ్య గారికి ఈ యొక్క మిషన్ గూర్చినటువంటి బైబిల్ మిషన్ అని బయలుపరచబడిన తరువాత మరి వీళ్ళు వెళ్ళిపోమ్మని చెప్పారు. ఎవరు అంటే లోదరణ మిషన్ వారు వెళ్ళిపోమ్మన్నారు. స్టెప్ అవుట్, వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో అన్నారు. తర్వాత అయ్యగారు బయటికి వచ్చేసారు. అయితే లోదరణ మిషన్ వాళ్ళు ఉత్తరం రాశారు.
ఎవరికి అంటే ఆ కాలంలో ఉన్నటువంటి జాకబ్ ఐగర్ అనే ఒక ఆయన ఉన్నారు, బెంజమిన్ ఐగర్, రెవరెండ్ పి బెంజమిన్ ఐగర్. ఈ బెంజమిన్ ఐగారికి లోదరన్ మిషన్ వారు మరి తరపున వారు ఒక ఉత్తరం రాసి అందులో ఏమి రాశారంటే, అయ్యా మేము వెళ్ళిపోమ్మనంగానే మీ అయ్యగారు వెళ్ళిపోయిరి అని ఉత్తరం రాశారు. ఎవరు వెళ్ళిపోమ్మంటే లోదరన్ మిషన్ వారు వెళ్ళిపోమ్మనంగానే మీ అయ్యగారు వెళ్ళిపోయారు అని మరి బైబిల్ మిషన్లో ఉన్న బెంజమిన్ ఐగారికి ఉత్తరం రాశారు. అప్పుడు ఆ బెంజమిన్ ఐగారు ఒక ఉత్తరము వారికి ప్రత్యుత్తరంగా మళ్ళీ రాశారు. ఏమని రాశారంటే చూడండి, అందుకు బెంజమిన్ గారు ఇచ్చిన జవాబు ఏంటంటే, అయ్యా యోసేపును తన అన్నలు ఐగుప్తుకు సాగనంపారా లేక దేవుడే సాగనంపాడా? ఎవరు సాగనంపారు? ప్రియమైన వారలారా అని ప్రశ్నించుకుంటే రాసిన ఉత్తరంలో ఉన్న మాట చెప్తా ఉన్నా, ఐగుప్తుకు యోసేపును అన్నలు సాగనంపారా దేవుడే సాగనంపినా అని ప్రశ్నించుకుంటే ఇద్దరును సాగనంపిరి అని చెప్పి ఉదాహరణకని ఒక కథ చెప్పారు. వినండి జాగ్రత్తగా. వింటున్నారా? మరణాత. కాబట్టి ఏమని తెలియజేశారు ఈ ఉత్తరంలో అంటే, ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఒక దొర వద్ద గుమ్మస్తా పని చేస్తా ఉన్నాడు. అమ్మా, ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. అతడు ఒక దొరగారి వద్ద గుమ్మస్తా పని చేస్తున్నాడు. అయితే ఆ దొర ఏం చేశాడంటే అతని మీద తప్పు మోపి పనిలో నుండి తీసివేయాలని తలంచాడు. ఎవరో మీరు వింటలేదని నాకు అర్థమైంది. వింటున్నారా? మరి ఇంటే ఎమ్మటే సమాధానం రావాలా. మీరు కథ కూడా వినపోతే ఇంకేం చేస్తాం? వింటున్నారా? మరి ఇంటే సమాధానం చెప్పాలి మీరు. ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఎక్కడ పని చేస్తున్నాడు? ఇప్పుడు చిన్నపిల్లల కథ చెబుతా ఉంటారు రాత్రిపూట. వాడు ఊ కొడితే చెప్తారా, ఊ కొట్టకపోయినా చెబుతారా? అబ్బాయిని ఊ కొట్టట్లేదు నేను చెప్పను పో అంటారు. అంటారా? అనరా? అంటారు. అప్పుడేం చేస్తాడు? లేదు లేదు తాత ఊ కొడుతున్నా, చెప్పు అంటాడు. మీరు కూడా ఊ కొడితేనే పని సాగుద్ది, లేకపోతే పని ముగిసింది, టైం కూడా అయిపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఒక దొర వద్ద గుమ్మస్తా పని చేస్తున్నాడు. అయితే దొరగారు ఏం చేశారయ్యా అంటే అతని మీద తప్పు మోపి ఎలాగైనా పనిలో నుండి తీసివేయాలని తలంచినప్పుడు తండ్రి గ్రహించి కుమారుడితో చెప్పాడు, అరే బాబు, అదిగో నీవు పనిచేసే ఆ దొరగారు నీ మీద ఒక తప్పు మోపి నిన్ను పనిలో నుండి తీసేయాలని చూస్తున్నాడు గనక నీవు పని మానేసేయి, తప్పు మోపక ముందే పని మానేసేయి అని చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళరా, కుమారుని పిలిచి ఆ దొరగారు తీసివేసే వరకు ఉండకుండా ముందుగానే పని మానేసేయమని మరి ఆ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వమన్నప్పుడు ఎలాగైతే అది ముందుగానే తెలిసినప్పుడు ఎలా మానివేస్తాడో అలాగే ప్రియమైన వాళ్ళరా, దైవజనులు కూడా లోదరన్ మిషన్లో ఆయన మీద తప్పులు మోపి నిందలు మోపే కంటే ముందుగానే పని మానేసి తప్పు మోపుతారని తెలిసినప్పుడు దేవుడే ఏం చేశాడు? లోదరన్ మిషన్లో నుండి బైబిల్ మిషన్లోనికి నడిపించాడు. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నారు, ఈ బెంజమిన్ ఐగర్ రాసిన మాట ఏంటంటే, అయ్యగారికి ప్రభువు చెప్పిన మాట బైబిల్ మిషన్ బయలుపరచుటకు మరి సిద్ధముగా ఉండమని చెప్పినప్పుడు ఆ బైబిల్ మిషన్ బయలుపరచిన మాట నిజమే, సత్యమే. కాబట్టి వారు వెళ్ళమన్నది కూడా నిజమే గనుక ఒకే సమయమందు అది జరిగింది గనక ఇది సత్యము అన్నారు. ఇదే బైబిల్ మిషన్ యొక్క నిగ్గు. ఏంటంట? బైబిల్ మిషన్ యొక్క నిగ్గు. అలాగే బైబిల్ మిషన్కు ఒక నిష్ట ఉన్నది అన్నారు దైవజనుడు. ఏంటంట? నిష్ట, నియమము, నిష్ట. కాబట్టి ఏంటి ఆ నిష్ట అంటే, ఆ నిష్ట వరకు చెప్పి నేను ముగిస్తాను, మరి సమయం అయిపోతుంది కనుక. ఏంటయ్యా ఆ నిష్ట అంటే అయ్యగారు తెలియజేసిన మాట, రాజమండ్రిలో ఒక దొరగారు తన వద్దనున్న ఒక పేదవాణిని పెంచి పెద్దవాణిని చేసి అచ్చు ఆఫీసులో ఉద్యోగం ఇచ్చాడు. ఇది కూడా జరిగిన సందర్భమే మీకు ఒక కథలాగా చెప్తా ఉన్నాను. రాజమండ్రిలో ఒక దొరగారి దగ్గర
ఆయన ఏం చేశాడంటే ఒక పేద పిల్లోడిని తీసి పెంచి అతనికి ఆ ప్రింటింగ్ చేసే ఆఫీసులో ఒక ఉద్యోగం ఇచ్చాడు. అయితే ఆ దొరగారు ఇచ్చే జీతం ఈ యొక్క పని వాడికి సరిపోకపోతే పదే పదే దొరగారి దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నాడు, అయ్యా నాకు జీతం పెంచు, నాకు జీతం పెంచు అని అంటా ఉంటే ఈ యొక్క దొరగారు అంటా ఉన్నాడు, అబ్బాయి జీతం పెంచడం కుదరదు, నువ్వు అందులోనే పని చెయ్యి అని చెప్పి అంటా ఉన్నప్పుడు, నువ్వు గాన జీతం పెంచకపోతే నేను పని మానేస్తానంటున్నాడు. ఈ మాట ఆ దొరగారి భార్య దొరసానమ్మ గారిని ఏం చేశారయ్యా అంటే, ఆ పనివాడిని పిలిచి, అబ్బాయి దొరగారికి నీ పని బాగా నచ్చే వరకు, తెలిసేంత వరకు నమ్మకంగా పని చేయి, అంతేగాని పద్దాకులు పని మానేస్తా అంటే పనిలో నుండి నిన్ను తీసేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ పనిలో ఉన్నప్పుడు వచ్చిన కష్టాల కంటే పని మానేసినప్పుడు వచ్చే కష్టాలు ఇంకా అధికమవుతాయి అని చెప్పింది ఆ దొరసానమ్మ గారు. అప్పుడు ప్రియమైన వారలరా, ఈ అబ్బాయి ఏం చేశాడు, మరలా దొరగారి దగ్గరికి వెళ్ళి, ఇవన్నీ కాదండి, నాకు జీతం సరిపోవట్లేదు, జీతం పెంచుతారా లేదా అటైతే నేను పని మానేస్తా అన్నాడు. వెంటనే దొరగారు అన్నాడు, అయితే మానేసి అన్నాడు. మానేశాడు, బయటికి వెళ్ళిపోయాడు. అయితే రాయబడిన మాట ఏంటంటే, ఆ దొరగారి దగ్గర ఉన్నప్పుడు వచ్చిన కష్టముల కంటే బయటకు వచ్చిన తర్వాత కష్టములు ఎక్కువైపోయి, ఆ దొరసానమ్మ గారు చెప్పినట్టు కష్టములు ఎక్కువైపోయి అతను ప్రియమైన వారలరా కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి కుంగి కృషించి చచ్చిపోయాడు. ఇప్పుడు దైవజనులు దేవదాసయ్య గారు అంటూ ఉన్న మాట ఏంటంటే, ప్రియమైన వారలరా అట్లే బైబిల్ మిషన్లో మా వల్ల అని రాశారు అయ్య గారు. మా వల్ల అంటే దేవదాసు అయ్య గారి వల్ల కానీ, దేవదాసు అయ్య గారితో ఉన్నటువంటి పెద్దల వల్ల కానీ, ఇప్పుడు ఈ కాలానికి మనం మాట్లాడుకుంటే బేతేలు గృహము ద్వారా గాని ఒకవేళ మీకేదైనా ఇబ్బంది కలిగినా, శ్రమ కలిగినా, నష్టం కలిగినా, ఏది కలిగినా నువ్వు ఓర్చుకోవాలి ఒక బైబిల్ మిషన్ వాడిగా. అప్పుడు ఆ పనిని దేవుడు చూసి నిన్ను దీవిస్తాడు. అంతేగాని ప్రియమైన వారలరా ఎన్ని కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా బైబిల్ మిషన్ విడిచిపెట్టి వెళ్ళవద్దు అని ఒక నిష్ట కలిగి ఉండాలి. అందుకే దైవజనులు ప్రియమైన వారలరా సేవకులతో చేయించే మాట, విశ్వాసులతో చేయించే మాట, ఆకాశము అగ్గైనా భూమి బుగ్గైనా బైబిల్ మిషన్ను నేను విడవను అనే ఆ యొక్క ప్రమాణం చేపిస్తారు. ఎప్పుడు యాజకులు సేవకులు అయ్యేటప్పుడు, ఒక విశ్వాసిగా, ఒక సన్నిధి పరురాలుగా, ఒక నియమించేటప్పుడు, సంఘ పెద్దలుగా నియమించేటప్పుడు ఈ ప్రమాణాలు చేపిస్తారు. ఆకాశం అగ్గైనా భూమి బుగ్గైనా బైబిల్ మిషన్ నేను విడిచిపెట్టను. ఆ నిష్ట కలిగి ఉండాలి అని దైవజనులు తెలియజేస్తారు. అర్థమవుతుందా? మరణాత. అలాగనే ప్రియమైన వారలరా బైబిల్ మిషన్ ద్వారా ప్రపంచ సువార్తీకరణ అన్నారు. ప్రపంచమంతటికి రాకడ సువార్త ప్రకటించడానికి ఏంటి ప్రాముఖ్యమైన సంగతి అంటే, ప్రియమైన వారలరా ఇండియా ప్రధాన కేంద్రముగా అన్ని దేశములు, ఇతర దేశముల నుండి రక్షణ వార్త మన దేశంలోనికి వచ్చింది. మన భారతదేశంలో నుండి రాకడ వార్త ఇతర దేశాలకు వెళ్ళాలి. అయితే ఆ వాక్యము నెరవేరాలని నేను కనిపెట్టుచూ ఉన్నాను అన్నారు దైవజనులు. ఏ వార్త అమ్మా? రాకడ వార్త. రాకడ వార్త అన్ని దేశములకు చాటింపబడును అని నేను కనిపెట్టుచూ ఉన్నాను అని అన్నప్పుడు ఒక పత్రికా విలేకరు వచ్చి, ఆ కాలంలో పత్రికలు వేసే ఎడిటర్ వచ్చి, అయ్యా ఈ వార్త అంటే మనవారే, ఈ వార్త పత్రికలో రాసి ఇవ్వమంటారా, పంపిణీ చేయమంటారా అని అడిగినప్పుడు పంపించండి అయ్యా అన్నారు. అయితే ప్రియమైన వారలరా ఇక్కడ దైవజనులు అన్న మాట ఏంటి అంటే, నాకు ఏ సంవత్సరంలో ఈ యొక్క వార్త ఇతర దేశాలకు వెళ్ళుతుంది అని నాకు ఫలానా సంవత్సరం అని దేవుడు బయలుపరచలేదు, కానీ ఇతర దేశాలకు మాత్రము రాకడ వార్త వెళ్ళును అని ప్రవచనం పలికినటువంటి తండ్రి గారు. ప్రియమైన వారలరా లోకమంతటికి, అమెరికా అలాగనే ఐరోపా దేశములు 5 ఖండములకు కూడా ఈ సువార్త ప్రకటింపబడును అని దైవజనులు మరి తెలియజేసినట్లుగా చూస్తున్నాం. అందుకే దైవజనులు రాసినటువంటి చరణములో కూడా ఉంటది, భూలోకమంతటికి సువార్త
మంతటికి సువార్త పోవుటకిండియా ప్రధానము. భూలోకమంతటికి సువార్త పోవుటకిండియా ప్రధానము. పైలోకంబు నుండి వచ్చిన బైబిల్ మిషనును ఎత్తి చూపము. కాబట్టి భూలోకమంతటికి సువార్త పోవుటకు ఇండియా ప్రధానము. పైలోకము నుండి వచ్చిన బైబిల్ మిషన్ను ఎత్తి చూపం. పరలోకము నుండి వచ్చినటువంటి బైబిల్ మిషన్ గనక ప్రియమైన వారలరా, మనము మరి యొక్క మిషన్ను ప్రియమైన వారలరా మనం ఉండడం అనేది దీవెనకరము, ఆశీర్వాదకరమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు దైవజనునికి ఈ యొక్క మిషన్ దేవుడు బయలుపరిచాడు అని చెప్పి ముగించి వేస్తాను. ఎందుకు ఫాదర్ ఎం దేవదాసు అయ్యగారికే దేవుడు ఈ యొక్క బైబిల్ మిషన్ను బయలుపరచాడు? ఎందుకు బయలుపరచాడయ్యా అంటే, మరి దేవుడే స్వయముగా దైవజనుని మీద మరి ఒక రక్షణ పద్యాన్ని వినిపించినట్లుగా, మరి వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క పద్యాన్ని మీకు అందించి నా మాటలు ముగించి వేస్తాను. తల్లిదండ్రులకు నీవు తగిన పుత్రుండవు, అందుచే ఐశ్వర్యమబ్బె నీకు. బంధువులకు నీవు బంధుజనుండవు, అందుచే ఐశ్వర్యమబ్బె నీకు. స్నేహితులకు నీవు స్థిర స్నేహితుండవు, అందుచే ఐశ్వర్యమబ్బె నీకు. అధికారులకు నీవు అణగిన వాడవు, అందుచే ఐశ్వర్యమబ్బె నీకు. అన్ని మంచి విషయములందు ఆశ నీకు, అన్ని దుర్గుణంబులందు హేయము నీకు. అన్ని దుర్గుణంబులందు హేయంబు నీకు. ప్రజల రక్షణ విషయమే పటు నీకు, ప్రజల రక్షణ విషయమే పట్టు నీకు. దైవరాజ్య వ్యాప్తికే, దైవరాజ్య వ్యాప్తికే, దైవ సేవ వ్యాప్తికే దేవదాసు అయ్య నీవు. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకే అబ్బింది మీ అందరికీ తెలిసిపోయి. ఎందుకు అంటే, ఎందుకు దైవజనునికే బైబిల్ మిషన్ను దేవుడు బయలుపరిచాడు అంటే, తల్లిదండ్రులకు తగిన పుత్రుండవు గనక అందుచే ఐశ్వర్యం నీకు. ఏ ఐశ్వర్యం అది? బైబిల్ మిషన్ అనే ఐశ్వర్యం అబ్బింది. అలాగనే బంధువులకు నీవు బంధుజనుండవు, అందుచే ఆ ఐశ్వర్యం నీకు అబ్బిందయ్యా. స్నేహితులకు నీవు స్థిరమైన స్నేహితుండవు గనుకనే నీకు ఆ ఐశ్వర్యం అబ్బింది. అలాగనే అధికారులకు నీవు అణగిన వాడవు, అందుచే నీకు ఆ ఐశ్వర్యం అబ్బింది. అన్ని మంచి విషయములందు నీకు ఆశ ఉన్నదయ్యా. అలాగే అన్ని దుర్గుణంబులందు నీకు హేయంబు కలిగి ఉన్నావు. కాబట్టి ప్రజల రక్షణ విషయమే నీకు పడతా ఉంది, ఇంకేం పట్టదు నీకు. ఏంటి అంటే, ప్రజలను రక్షించాలి అన్న విషయం ఉన్నదే, ఆ విషయం నీకు పడతా ఉన్నది. అందుకే దైవ సేవ వ్యాప్తికే, దైవ రాజ్య వ్యాప్తికే దేవదాసు అయ్య నీవు అని దేవుడే స్వయముగా దైవజనుని మీద పాడిన ఈ రక్షణ పద్యము ప్రియమైన వారలారా, అందుకే దైవజనునికి బైబిల్ మిషన్ బయలుపరిచినట్లుగా చూస్తున్నా. కాబట్టి నేటి దిన ఈ యొక్క దైవజనుని యొక్క జ్ఞాపకార్థ కూడిక ద్వారా, ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలోనికి చేరి వచ్చిన మనలను దైవజనులు ఎలాగైతే పౌలు గారు సెలవిచ్చినట్లు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అని పలికిన పౌలు గారి మాటల ద్వారా
ప్రియమైన వారలారా, అవన్నీ అందుకున్న దైవజనులు వ్రాసిన వ్రాతలలో ఉన్న మర్మము, బైబిల్ పరిశుద్ధ గ్రంథమును, దైవజనుని యొక్క వ్రాతలను మనం చదువుకొని ధ్యానం చేసినప్పుడు, దేవుని కొరకు కనిపెట్టినప్పుడు, ఆయనే మనలను, ప్రభువే మనలను ఆయన మహిమ రాకడకు ఆయత్తపరచే వారిగా ఉంటామన్నారు. అట్టి దీవెన, ధన్యత, ఆశీర్వాదము చేరి వచ్చిన మన ఎల్లరికూ ప్రభు అందించి మనలను బలపరచును గాక. ఆమేన్. మహోన్నతుడు అయ్యున్న దేవ, ఈ కొద్ది మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింపజేసి దీవించి, దైవజనుని యొక్క జ్ఞాపకార్థ కూడిక ద్వారా మీ యొక్క కృపా కనికరము ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేసి దీవించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.